ప్రతి ఒక్క పిక్చర్ వెనకాల ఒక మెమరీ కానీ ఒక స్టోరీ కానీ ఉంటుంది కదా. మరి నీ దాంట్లో నీకే తెలుస్తుంది కదా, నాకెట్లా తెలుస్తుంది? నువ్వేం కలిసి తీయడం కానీ నువ్వు పక్కింటి వాళ్ళతో తీయలేదు కదా. ఓకే ఫైన్ అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. నేను తన లైఫ్లోకి వచ్చాక ఫస్ట్ బర్త్డే కాబట్టి ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ స్పెషల్. అలా అని చెప్పి మేము కేక్ ఏం కట్ చేయలేదు అక్కడ. ఎందుకనంటే బికాస్ అక్కడ ఉండే వాళ్ళు మళ్ళీ పిల్లలు బాధపడతారు. తెలిసి మ్యాచింగ్ వేసుకుంటామా అంటే తెలియక మ్యాచింగ్ వేసుకున్నట్టు బిల్డప్ ఇస్తాం, బట్ తెలిసే మ్యాచింగ్ వేసుకుంటాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీఆర్ బ్యాక్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వీడియో. అదేంటి అంటే మా కపుల్ ఇన్స్టాగ్రామ్ పిక్చర్స్ పైన మా రియాక్షన్స్ ఏంటి, అండ్ ఆల్సో ప్రతి ఒక్క పిక్చర్ వెనకాల ఒక మెమరీ కానీ ఒక స్టోరీ కానీ ఉంటుంది కదా. మాకు గుర్తున్నంత వరకు ఆ పిక్చర్ వెనకాల ఏ స్టోరీ ఉంది, ఏ మెమరీ ఉంది అనేది మీతో షేర్ చేసుకుంటాం. అదే ఇవాళ వీడియో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇన్స్టాగ్రామ్ పిక్చర్స్ అన్నాను కదా, సో అది కేవలం నా ఇన్స్టాగ్రామ్ పిక్చర్స్ మాత్రమే. వెంకట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడానికి వాడతాడు కానీ పోస్ట్ పెట్టడానికి అయితే అస్సలు వాడడు. రేర్లీ నాకు తెలిసి ఒక 3% పెట్టాడు. బట్ రీసెంట్గా ఏంటంటే అవి కూడా డిలీట్ చేశాడు. ఎవరైనా చూస్తే ఏదో మేము కూడా పడి డిలీట్ చేసినాం అనుకునేటట్టు అవి కూడా డిలీట్ చేసిండు. నేను ఏదో క్యాజువల్గా సడన్గా ఒకరోజు చూసి షాక్ అయినా, ఎందుకు ఈయన డిలీట్ చేసిండు అని చెప్పేసి. దాని వెనకాల స్టోరీ అడిగితే ఏం చెప్పాడో తెలుసా? చెప్పు, ఏం చెప్పావు? నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందేమో అని డౌట్ ఉండే, అందుకే అన్ని డిలీట్ చేశాను. ఎందుకని రిస్క్ అని నా ఫొటోస్ తీసుకొని ఆఫ్ చేసి ఇంకో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి మనీ అడుగుతున్నారు కదా, సో అలా ఎవరైనా చేస్తారేమో అనే ఉద్దేశంతో నాకు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఉంచాల్సిన అవసరం లేదనిపించింది, అందుకే డిలీట్ చేసేసాను. సో అది గైస్ స్టోరీ. సో ఇప్పుడు ఏమన్నా పిక్చర్స్ ఇన్స్టాగ్రామ్లో ఉంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోనే ఉన్నాయి. సో వాటి మీద మా రియాక్షన్స్ అండ్ దాని వెనకాల ఉన్న స్టోరీ ఆర్ మెమరీ గురించి మాట్లాడుకుందాం. నాకైతే ఏం గుర్తుండదు, నాకు తెలిసి మొత్తం ఆమెనే చెప్తుంది, చూద్దాం. మరి నీ దాంట్లో నీకే తెలుస్తుంది కదా, నాకెట్లా తెలుస్తుంది? నువ్వేం కలిసి తీయడం కానీ నువ్వు పక్కింటి వాళ్ళతో తీయలేదు కదా. ఓకే ఫైన్. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. సో ఫస్ట్ అఫీషియల్గా నేను ఇన్స్టాగ్రామ్లో మా ఇద్దరిది పెట్టిన ఫోటో ఏంటి అంటే, మీకు ఫొటోస్ అనేవి ర్యాండమ్గా ఎక్కడో స్క్రీన్ పైన అయితే పెడతాను, చూడండి. ఈ ఫోటో చూస్తారు కాబట్టి తెలిసిపోతుంది ఇది ఎంగేజ్మెంట్ ఫోటో అని చెప్పేసి. దీని వెనకాల మెమరీ, ఎంగేజ్మెంటే ఒక మెమరీ. అండ్ అందరు కలిసి నన్ను ఫోర్స్ఫుల్గా ప్రపోజ్ చేయించానండి, అదొకటి. ఫోర్స్ఫుల్గా ప్రపోజ్ చేసినావు నాకు? ఇష్టంతో చేశా. ఇప్పటివరకు తెలియదేను నాకు ఫోర్స్ఫుల్గా ప్రపోజ్ చేసినావు అని. ఇంకా నేను ఫోర్స్ఫుల్గా ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగినా అనలేదు. వాళ్ళు ఇచ్చినే పెట్టినా అంతే. పెళ్లి చూపులో కూడా బలవంతంగానే వచ్చినావు? ఇష్టంతో వచ్చి. ఆల్ దీస్ పాయింట్స్ ఆర్ నోటెడ్. కెమెరా వెనకాల ఏం జరుగుతుందో మీరు ఊహించుకోండి. ఇది నెక్స్ట్ పిక్చర్. సో దీని వెనకాల స్టోరీ గుర్తుందా? మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం మేము బయటికి వెళ్ళింది, అది నా ఫ్రెండ్ మ్యారేజ్, నా స్కూల్ మేట్ది. అప్పుడు వెళ్ళినప్పటి పిక్చర్ అనుకుంటా. ఇది మ్యారేజ్ కి కాదు, రిసెప్షన్కి వెళ్ళాము. రిసెప్షన్ నైట్ టైం. ఓకే. సో అక్కడే కొంతమంది వెంకట్ వాళ్ళ స్కూల్ మేట్స్ని కలిసాను. సో దట్స్ ద ఫస్ట్ టైం మ్యారేజ్లో కాకుండా బయట వెంకట్ వాళ్ళ ఫ్రెండ్స్ని కలవడం. సో ఈ పిక్చర్ గుర్తుందా? ఫెస్టివల్కి కాదు, బట్ మనం ఫెస్టివల్కే. కాకపోతే ఈ వెనకాల పోస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ గొడవ అయింది అప్పుడు మాకు. సో ఫస్ట్ గొడవ అయిన తర్వాత అలిగింది అనుకుంటా. ఎందుకో ఈ పోజ్ మీ చెల్లె పెట్టించిందేమో అనిపిస్తుంది. లేదు మనమే పెట్టినాం. కాకపోతే అంటే నేను కూడా ఎక్కడో చూసి కాపీ పెట్టినది. షూర్. గొడవ పడిన తర్వాత ఈయన కూల్ చేయడానికి అట్లా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టినా అనమాట. అది ఈ పోస్ట్ వెనకాల స్టోరీ. నాకైతే అస్సలు గుర్తులేదు. ఆ కింద క్యాప్షన్ చదివితే కొంచెం కూల్ అవుతాడేమో అని చెప్పేసి. క్యాప్షన్ ఏంటి తెలుసా? క్యాప్షన్ సిల్లీగా ఉంటుంది. యాక్చువల్గా నాకు ప్రతి ఇన్స్టాగ్రామ్ స్టోరీ కింద మంచి క్యాప్షన్ పెట్టడం అనేది నాకు ఇష్టం. నాకు ఎందుకు అది నచ్చుతుంది. సో అట్లాగే ఇది కూడా పెట్టినా. అది కూడా ఏది పడితే అది కాదు, నాకు ఏది సింక్ అవుతుందో అది మాత్రమే పెడతాను. సో దట్ ఈస్ నెవర్ అబవ్ యూ, నెవర్ బిలో యూ, ఆల్వేస్ బిసైడ్ యూ మై డియర్ హబ్బీ. ఇది గుర్తుందా? తిరుపతికి వెళ్ళినప్పుడు మధ్యలో ఎక్కడో తీసుకున్నా, శ్రీశైలం. చూడప్పుడు ఎట్లా నువ్వు ఇస్తాను.
నేను బాగున్నా. ఎవరు బాగున్నారని కాదు కానీ అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది, అది మాత్రం కన్ఫర్మ్ కదా. ఆ షర్ట్ ఎట్లా వేసిన లూజ్ లూజ్. ఓకే ఓకే, అండ్ హియర్ కమ్స్ ద నెక్స్ట్ పిక్చర్. ఇంకొక ఆనిముత్యమైన ఫోటో అండి ఇది లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టాక్సీ వాళ్ళ మూవీకి వెళ్ళినప్పుడు దిగిన ఫోటో. టీ షర్ట్ ఏ కలర్ అని అడిగితే గుర్తులేదు అని చెప్పాడు, తనే సెలెక్ట్ చేశాడని చెప్పాను కదా. దట్ ఈస్ దిస్ వన్. మెరిసిపోతున్నామండి. ఆ ఇండియాలో ఎండలకి మధ్యాహ్నం టైం మనం మూవీకి వెళ్ళింది. ఆ హెల్మెట్ కి చెమటలు, నీకు అంతా జుట్టు చాలా ఉంది. సో దాట్స్ ద స్టోరీ బిహైండ్ దిస్. నువ్వు బాగానే ఉన్నావు అక్కడ, నేనే చాలా ఆబ్వియస్లీ నేను ఎప్పుడైనా బాగుంటా. ఇప్పుడు దాన్ని చూపించడం అవసరం అంటావా? అది యాక్చువల్లీ థియేటర్లో కాబట్టి అట్లా వచ్చింది. ఏదైనా సరే థియేటర్ అంటే గుర్తొచ్చింది, మేము చూసిన నీ మూవీస్ పెళ్ళైన 1 yearలో యూకేకి వచ్చే ముందు నాకు తెలిసి ఏ కప్పులు చూసి ఉండరు, అన్ని మూవీస్ చూసినాం. ఇప్పుడు మా పెద్దోళ్ళకి ఈ విషయం తెలిస్తే ఈ ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మల్ని కర్ర పట్టుకొని కొట్టినా కొడతారు. అన్ని చూసినాం అనమాట. రిలీజ్ అయిన ప్రతి పిక్చర్ ఎవ్రీ వీకెండ్ ఏదైనా వస్తుంది అంటే ముందే బుక్ చేసి వెళ్ళిపోయేది. సాటర్డే లేదు కదా. అది దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నాకు మూవీస్ అంటే ఎలాగో ఇష్టం, అందులో సస్పెన్స్ థ్రిల్లర్ కొంచెం ఇట్లాంటి మూవీస్ అంటే ఇష్టం. తనకి మూవీస్ అంటేనే ఇష్టం. తన ఫ్రెండ్ బాపూజీ అని ఉంటాడు. సో తను నాకు ఇచ్చిన ఒకే ఒక సజెషన్ ఏంటి అంటే, వదిన అన్నయ్య మూవీకి తీసుకెళ్ళినప్పుడు వెళ్ళండి లేకపోతే అలుగుతాడు అని ఇచ్చాడు ఒకే ఒక సజెషన్. సో అక్కడే అర్థమైపోయింది. సో తనకి మూవీస్ అంటే మూవీ పిచ్చోడు అని చెప్పేసి. సో ఎలాగో నాకు కూడా మూవీస్ అంటే ఇష్టం కాబట్టి చలో అని చెప్పేసి ప్రతి మూవీకి వెళ్ళేది అనమాట. నీకు కూడా హ్యాపీయే కదా? నాకు కూడా హ్యాపీ. మరి ఇంకేంది చెప్పొచ్చు కదా పద్మావతి హ్యాపీ అని. పద్మావతి హ్యాపీ. అమ్మో వద్దే ఈ పిక్ నుంచి ఇది వద్దా? అలా ఓకే వద్దన్నాడు కాబట్టి సరే ఫోన్లే పమ్మని వదిలేస్తున్నా. ఇది కొడుతున్నా ఖమ్మం పోయినప్పుడు కాదు కాదు, ఇది మా కజిన్ అక్క గృహ ప్రవేశంకి మేము రెడీ అయ్యామన్నమాట. అండ్ ఇంత స్పెషల్గా మళ్ళీ దాంట్లో రెడీ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే మా మ్యారేజ్ అయ్యి అప్పటికి 6 months ఎగ్జాక్ట్లీ ఆ రోజుకి. సో 24th February మ్యారేజ్ అయింది, August 24th. సో 6 months. బిహైండ్ ఇంకేమైనా స్టోరీ ఉందా? ఆ ఫోటో చూస్తే నాకు ఆఫీస్ గుర్తొస్తుంది. ఆఫీస్ ఏం లేదు, ఆ రోజు లీవ్, ఆ రోజు వీకెండే శ్రావణక్క వాళ్ళు గృహ ప్రవేశం చేసినారు, అప్పుడు మనం అక్కడికి వెళ్ళినాం. ఓకే ఓకే. సో అప్పటిది పిక్. ఇది మ్యారేజ్ తర్వాత ఫస్ట్ బర్త్డే. మ్యారేజ్ తర్వాత ఫస్ట్ బర్త్డేకి ఐ వాంటెడ్ టు సర్ప్రైజ్ హిమ్. తన బర్త్డే సెలబ్రేషన్స్ ఎప్పుడు చేసుకోలేదు అని చెప్పాడు అనమాట. అండ్ ఆల్సో నేను తన లైఫ్లోకి వచ్చాక ఫస్ట్ బర్త్డే కాబట్టి ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ స్పెషల్. సో మొత్తం నేనే డెకరేషన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేనే చేశాను. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి నైట్ తనది అప్పుడు నైట్ షిఫ్ట్ కాదు, లైక్ 3 to 12 not 3 to 12 లేదు, 3 to 12 షిఫ్ట్. కాకపోతే 3 to 12 కాకపోతే నువ్వు ఇంటికి వచ్చేసరికి 1:32 అట్లా అయింది. అండ్ మాకు పిక్చర్స్ తీయడానికి కూడా ఎవరు లేరు. సో నేను ముందే కెమెరా సెట్ చేసి వీడియో తీసుకొని దాని స్క్రీన్ షాట్స్ అన్ని కథలు పడి పిక్చర్స్ అని పోస్ట్ చేశాను అనమాట. అందుకే కొంచెం క్లారిటీ కదా. ప్రైస్ చూసాక తన రియాక్షన్ ఏంటో తన మాటల్లోనే తెలుసుకుందాం. చెప్పు. ఎంట్రీ అయ్యే టైంకి మొత్తం లైట్స్ ఆఫ్ చేసి ఉంటుంది కదా. సడన్ గా లైట్స్ ఆన్ చేసిన తర్వాత లైట్స్ ఆఫ్ అంటే మొత్తం నీకేం కనిపించదు కదా, చీకట్లో ఉండే. క్యాండిల్స్ పెట్టిన టీ క్యాండిల్స్ ఉంటాయి కదా, అవి చిన్నగా ఇల్లు మొత్తం పెట్టేశాను అనమాట. అలా బాగుండే, చాలా బాగుండే. లోపలికి రాగానే లైట్ వేసి అప్పుడు చూస్తే నేను ఎక్స్పెక్ట్ చేసినా కొంచెం గెస్ చేసినా కానీ మరి ఎంత బాగా అంత రిస్క్ తీసుకుంటుందని అనుకోలేదు. ఎందుకంటే తను కూడా ఆ రోజు ఆఫీస్కి వెళ్ళింది. ఆఫీస్కి వెళ్ళలేదు, లీవ్ పెట్టుకోవాలి ఈ డెకరేషన్ కోసమే లీవ్. నాకు వెళ్తా అని చెప్పింది. ఓకే నాకు వెళ్తా అని చెప్పింది కానీ వెళ్ళలేదు, అంతేనా? ఈ ఫోటో వెనకాల ఉన్న మెమరీ అది. నెక్స్ట్ ఇది వచ్చేసి దీని వెనకాల మెమరీ గుర్తుందా? మన ఇంట్లోనే తీసుకున్నాం నార్మల్గా. ఇది మా ఇంట్లోనే తీసుకున్నాము. బాగా హ్యాపీగా ఉన్నట్టునే అప్పుడు. ఫోటో వెనకాల మెమరీ నాకు తెలిసి మనం అప్పుడు చెరువు గడ్డకి వెళ్ళడానికో ఏదో టెంపుల్కి వెళ్ళడానికి అందరం ప్లాన్ వేసుకొని రెడీ అయి ఉన్నాము. కాకపోతే మన వాళ్ళు రాలేదు అని చెప్పి వెయిట్ చేసేటప్పుడు తీసుకున్న ఫోటో అనుకుంటా కదా. ట్రూ, దట్స్ కరెక్ట్. బాగానే ఉంది.
కూడా కొన్ని గుర్తునే లేండి. ఇది ఎప్పటిది? ఇది నా బర్త్డే అప్పుడు, మా ఇద్దరు బర్త్డే ఒకటే మంత్లో. అయితే ఇది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మా చెల్లి డెకరేట్ చేసింది. తనకి డెకరేషన్ అదంతా పాపం ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యింది, కానీ అప్పుడు డమ్మీ. సో మా చెల్లి చేసింది. బట్ నాకు ఆ బర్త్డే రోజు ఇచ్చిన మంచి సర్ప్రైజ్ ఏంటి అంటే, హీ టుక్ మీ టు ద ఆర్ఫనేజ్ హోమ్. నాకు ఎప్పటి నుంచో ఆర్ఫనేజ్ హోమ్కి వెళ్ళి టైం స్పెండ్ చేయాలని ఉండేది అనమాట. ఆ రోజు నాకు అది ఫుల్ఫిల్ అయింది. సో మేము ఏడికి వెళ్ళాం అన్నప్పుడు ఫౌండేషన్కి వెళ్ళాం కదా. సో వాళ్ళకి ఫుడ్ తీసుకెళ్ళి నైట్ టైం స్పెండ్ చేసినాం. మస్తు ఉండే. నాకైతే ఇండియాలో ఉంటే ప్రతిసారి అట్లనే సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది, కానీ మా బ్యాగ్ అలా అని చెప్పి మేము కేక్ ఏం కట్ చేయలేదు అక్కడ. ఎందుకనంటే బికాస్ అక్కడ ఉండే వాళ్ళు మళ్ళీ పిల్లలు బాధపడతారు. లైక్ నాకు బర్త్డే ఉంటే బాగుండేది కదా అనే ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు అని చెప్పేసి నా బర్త్డే అని వాళ్ళకి ఏం చెప్పలేదు. బట్ జస్ట్ వి వెంట్ దేర్ అండ్ కొంచెం టైం స్పెండ్ చేశాం. బట్ మంచి మెమొరీ అది. అండ్ నిజంగా ఎప్పుడు అలా చేసుకోవాలని ఉంటుంది, కానీ ఇక్కడ ఇరుక్కుపోయాం అంతే. ఇక్కడంటే యూకేలో ఏమో చెప్పలేం, ఫ్యూచర్లో వెళ్తాం చేస్తాం చెప్పలేం, వి నెవర్ నో. మేబీ నాకు చాలా ప్లాన్స్ ఉన్నాయి ఇట్లాంటివి. దిస్ వన్, ఇది మా విరాన్ గాడి ఫస్ట్ బర్త్డేలో ఇట్లా ఫొటోస్ తీసి రిటర్న్ గిఫ్ట్లో ఇచ్చారనమాట అక్క వాళ్ళు. సో అక్కడ మేము తీసుకున్న ఫోటోని మళ్ళీ నేను ఫోన్లో క్యాప్చర్ చేసి పోస్ట్ చేశాను. నేను కొంచెం చెబ్బీగా ఉన్నాను, ఇగ్నోర్ మీ. అతను కొంచెం హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఐ నో. ఓకే, నేను బాగున్నాను. ఈ ఫోటో గురించి నువ్వు చెప్పకనా. ఇది నా ఫేవరెట్ ఫోటో, ఎందుకంటే దీంట్లో చాలా ప్రశాంతంగా ఇద్దరం నవ్వుతూ తీసిన ఫోటో. సో నాకు చాలా ఇష్టం ఇది. అండ్ చాలా రోజులు మొబైల్లో అదేమంటే దాన్ని స్క్రీన్ సేవర్ లాగా ఉండేది, స్క్రీన్ సేవర్ వాల్ పేపర్ లాగా ఉండేది. అండ్ కొన్ని రోజులు దానికి డీపీ కూడా ఉండే, ఎందుకంటే అంత ఇష్టం నాకు అదంటే. సో ఈ పిక్చర్ వచ్చేసి శ్రీరామనవమి రోజు. ఓకే, మా ఊర్లో అంటే ఇన్ ద సెన్స్ మా డాడీ వాళ్ళ ఊర్లో జాతర జరిగితే అక్కడికి వెళ్ళినాం అనుకుంటా. మా డాడీ వాళ్ళ ఊర్లో శ్రీరామనవమికి జాతర జరుగుతుంది, కొంచెం మంచిగా పెద్దగా చేస్తారనమాట. సో అక్కడికి వెళ్ళాం. అక్కడి నుంచి మళ్ళీ మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర కూడా కళ్యాణం చేస్తే అక్కడికి వెళ్ళాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ అందమైన ఫోటో. ఎట్లున్నాడు నిజంగా, జుట్టు చాలా మంచిగా ఉంది నాకు అప్పుడు. అంటే పెద్దగా ఉన్నది కుంభ తీసి. అట్లేం లేదు, అసలు బట్టనే లేదు అసలు. ఇప్పుడు కవరింగ్ చేసావు చాలా. అవునా, ఇప్పుడు కవర్ చేయలేకపోతున్నా. ఉంది నా జుట్టు ఉంది అప్పుడు చాలా. ఫస్ట్ టైం మేము ఏదో ఎక్కడికి వెళ్ళాము, కాఫీ డేకి వెళ్ళడం అదే ఫస్ట్ టైం నేను కూడా. ఎందుకంటే ఇట్లా వెళ్ళి కాఫీ తాగాలని ఆలోచన నాకైతే పెళ్లి ముందు ఎప్పుడు రాలేదు. బట్ అంటే ఆ ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పే ఉద్దేశంతో ఇద్దరం కలిసి వెళ్ళాం కదా. కాఫీ చేదుగా ఉండే. అప్పుడు మా ఇద్దరికి కాఫీ తాగే అలవాటు అంత లేకుండే, సో అంత ఎక్కలేదు. బట్ యూకేకి వచ్చాక కాఫీ కొంచెం అలవాటు అయింది. అండ్ ఇప్పుడు బేసికలీ టీ మొత్తం మానేశాను ఫర్ సమ్ రీజన్. ఇప్పుడు ఐఎమ్ కాఫీ పర్సన్. సో ఇప్పుడు చేదు ఉన్నా ఏమున్నా కాఫీయే తాగాలి కాబట్టి ఇప్పుడు కాఫీయే నచ్చుతుంది. అయినా అలవాటు అయిపోయింది కాఫీ ఇక్కడ. ఇండియాలో ఫస్ట్ టైం కాబట్టి అమ్మో తాగలేకపోయాను. అనవసరంగా 500 రూపీస్ వేస్ట్ అయిపోయినాయి. 500? యూ రిమెంబర్ ద బిల్ ఆల్సో? 200 ప్లస్ ఉండే ఒక కాఫీ. ఓకే, అంత పిస్తున్నారు. అవును, మరి 200 రూపీస్ వచ్చే కాఫీ తాగుతారా? అవుతారు అనుకోండి, మరి నా బడ్జెట్లో అది కాదు. ఈ పిక్చర్ వచ్చేసి నాకు నేను చెప్తా. నాకు తెలిసి మేము టూర్కి వెళ్ళినాము మా ఫ్యామిలీ అంతా. ఇది దాని ప్లేస్ ఏమంటున్నా, దాన్ని లక్నవరం లేక్లో. అప్పుడు వాటర్ ఏం లేవులేండి, మొత్తం ఎండిపోయింది. బట్ మాకు అంత ఎక్స్పీరియన్స్ ఏం కాలేదు, కానీ ఆ లక్నవరం బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు తీసిన పిక్ కదా. బట్ వాటర్ ఉంటే చాలా బాగుంటుంది అంటారు, కానీ మేము ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాం, వాటర్ లేవు. అండ్ మీరు ఇప్పటి వరకే చూపించిన పిక్స్లో గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద టైం మేము మ్యాచింగ్ వేసుకుంటాం. తెలిసి మ్యాచింగ్ వేసుకుంటామా అంటే తెలియక మ్యాచింగ్ వేసుకున్నట్టు బిల్డప్ ఇస్తాం, బట్ తెలిసే మ్యాచింగ్ వేసుకుంటాం. కొన్ని సార్లు ఏం లేదు, కొన్నిసార్లు అంటే యాక్చువల్గా చెప్తా. కొంచెం నేను కోపంగా ఉన్నా నన్ను కూల్ చేయాలి అనుకున్నప్పుడు నేను ఏం వేసుకున్నానో కావాలని దానికి మ్యాచింగ్ వేసుకుంటాడు. లేదు అంటే నేను సెట్ చేస్తా, ఓకే నువ్వు ఇది వేసుకో, నేను ఇదే కలర్ వేసుకుంటా, నేను సెట్ చేస్తాను. అనుకోకుండా మ్యాచింగ్ అయ్యే సినారియోస్ చాలా తక్కువ, అనుకోని మ్యాచింగ్ అయ్యే ఎక్కువ. అది ఒకప్పుడు. ఇప్పుడు మరి అన్ని ప్రతిసారి మ్యాచింగ్ వేసుకునేంత ఓపిక అంత డెడికేషన్ ఇప్పుడు లేదు. ఎంతైనా పెళ్ళైన కొత్తలో రోజులు వేరే లేదు. ఈ టీ షర్ట్ గురించి చెప్పడం మర్చిపోతున్నాను. దాట్స్ మై ఫేవరెట్ టీ షర్ట్ యాక్చువల్లీ.
నాకు yellow కలర్ అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. నా టీ-షర్ట్ ని జాతీయం చేసేసుకున్నా. ఈ టీ-షర్ట్ కొన్ని రోజులు వాడిన తర్వాత యూకేకి ఫస్ట్ నేను వచ్చాను. నేను వచ్చిన ఒక 1.5 month కల్లా తను వచ్చాడు. కొంచెం నాకు ఇది ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది అని చెప్పేసి, అండ్ ఇది నా ఫేవరెట్ టీ-షర్ట్ కాబట్టి దీన్ని నేను జాతీయం చేసేసుకున్నా. దాన్ని యూకేకి తీసుకొచ్చుకున్నా. అండ్ ఇట్ ఈస్ మై లక్కీ టీ-షర్ట్. యూకేకి వచ్చిన ఒక 1 year వరకు 1.5 year వరకు కూడా నా మూడ్ బాగాలేనప్పుడు ఈ టీ-షర్ట్ నేను వేసుకుంటుండే. నెక్స్ట్ వన్ మాట్లాడుకోవాల్సిన పిక్చరే ఖచ్చితంగా. ఈ పిక్చర్ వెనకాల స్టోరీ ఏంటి అంటే, మీ ఇద్దరం కలిసి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు గోవాకి వెళ్ళడానికి ఫస్ట్ యానివర్సరీకి మేము ఫ్లైట్ ఎక్కినాం ఫస్ట్ టైం. దాని వెనకాల కూడా చాలా పెద్ద స్టోరీ ఉంది. ఫస్ట్ ఫ్లైట్ మిస్ అయిపోయాము, దాని తర్వాత ఒక పెద్ద అనుకోని సంఘటనలు చాలా జరిగాయి దాని వెనకాల. బట్ ఆఫ్టర్ దాట్ నెక్స్ట్ డే మళ్ళీ ఫ్లైట్ తీసుకొని ఫస్ట్ యానివర్సరీ అయితే మేము రూయిన్ చేసుకోవాలనుకోలేదు. సో మేము నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాము. ఆల్మోస్ట్ ఒక 1 week అలా ఉన్నాం గోవాలో. దట్ వాస్ బాగుండే. మొత్తం అన్ని బీచెస్ తిరిగినాం. అప్పుడు ఆగస్ట్ టైం కాబట్టి మొత్తం గోవా అంతా ఎంటీగా ఉండే. సో అన్ని బీచెస్ వెళ్ళాం. గోవాలో అన్ని బీచెస్లో నాకు నచ్చిన బీచ్ ఒకటి ఏంటి అంటే ఆరంబోల్ బీచ్. చాలా మంచిగా ఉండే. అంటే బీచ్ బాగుందని కాదు, బీచ్కి వెళ్ళడానికి రోడ్స్ అవి వ్యూ అదంతా చాలా మంచిగా ఉండే. లాస్ట్ వీడియోలో అడిగినా కదా ఫస్ట్ యానివర్సరీకి నేను వేసుకున్న డ్రెస్ ఏంటి అని చెప్పేసి, బ్లాక్ అండ్ వైట్ అని చెప్పాను కదా, అది ఇదే. నాకు యాక్చువల్లీ గుర్తుంది కానీ ఆ రోజు నువ్వు అది వేసుకున్నావు అనేది నాకు ఐడియా లేదు నాన్న. నువ్వు చెప్పిన తర్వాత అప్పుడు మైండ్కి వచ్చేసిన అరే అవును కదా అని. ఓకే, ఫస్ట్ 1 yearలో మేము ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన పిక్చర్స్ వెనకాల స్టోరీస్ ఇవి. ఏమనిపించింది? మంచి మెమోరీస్ గుర్తుకొస్తున్నాయి. ఏమో నువ్వు సినిమాల గురించి మాట్లాడుతుంటే నాకు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలనిపిస్తుంది ఇండియాకి. సినిమాల గురించి మాట్లాడుతుంటే అంటే మనం స్పెండ్ చేసిన టైం గురించి కాదు. అంటే అది స్పెండ్ చేసినట్టే కదా, టుగెదర్ గా పోయినట్టే కదా. ఎంతసేపు దొరికించుకుంటారు నాయన, బలి దొరికించుకుంటారు లాజిక్ లో. గైస్ ఎంతసేపు సినిమాకి తీసుకెళ్లాలనే తప్ప లేదు ఈ రెస్టారెంట్ కి తీసుకెళ్దాం, ఈ రిసార్ట్ కి తీసుకెళ్దాం, ఇంకేదైనా ప్లేస్ కి తీసుకెళ్దామని. ఆ టైంలో అట్లా ఉండే. బట్ మేబీ ఇప్పుడు తీసుకెళ్తున్నచ్చు. నాకంటే ఆ టైంలో ఆ థాట్స్ ఏం రాకపోయేది. ఎందుకంటే మూవీ చాలా ఇప్పుడు నువ్వు చెప్పలేదు కదా ఇండియాకి వెళ్ళి నేను వెకేషన్ కి తీసుకెళ్తా అని. గోవా వెకేషన్ గురించి మాట్లాడినప్పుడు నువ్వు ఈసారి వెకేషన్ కి వెళ్దామని మాట్లాడినావా? లేదే. అంటే ఆ మెమోరీస్ మనకి ఇష్టం కదా. నాకంటే మూవీస్ నాకు ఇష్టం కాబట్టి నా మైండ్ అక్కడికి వెళ్ళింది. నేను టూర్ తీసుకెళ్ళాలని నేను అనలేదు కదా. దొరికించుకుంటారండి మీ అమ్మాయిలంతా ఇంతే తెలుసులే కానీ అంటే నన్నాను అమ్మాయిలు అందరిని అంటున్నావు. ఓకే ఫైన్, అది తీసుకొచ్చుకుంటా ఎన్నే అంటున్నా. ఓకే ఓకే, సో యా దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మీ పుణ్యమా అని చెప్పేసి మేము కూడా మా మెమరీస్ అన్నింటినీ గుర్తు చేసుకున్నాము. ద బాండింగ్ బిట్వీన్ అస్, ద ఫైట్స్ బిట్వీన్ అస్, ద స్టోరీ బిహైండ్ ద పోస్ట్, ఎవ్రీథింగ్. సో హోప్ యూ గైస్ ఎంజాయ్డ్. అండ్ గైస్ మీలో చాలా మంది వీడియోస్ చెప్పినట్టే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. మీన్వైల్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకా వీడియోలో కలుద్దాం. బాయ్.